లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. నయనతార త్రిష మధ్య కోల్డ్ వార్ నడుస్తుందా? ఈ రేసులో నయనతార కంటే త్రిషనే ఓ అడుగు ముందున్నారా? లేడీ సూపర్ స్టార్ పెడుతున్న కండిషన్స్ కు త్రిషకు వరంగా మారుతున్నాయా? అసలు త్రిష పాజిటివ్ ఏంటి? నయనతార చేస్తున్న తప్పులేంటి? ఇంతకీ త్రిష నయనతార మధ్య ఇష్యూ ఏంటి? 40 దాటాక త్రిషకు మార్దశ మొదలైంది. కోవిడ్ ముందు వరకు ఈమెకు అవకాశాలు లేవు. కెరీర్ కథం అనుకున్నారంతా. ఓ టైంలో పెళ్లికి కూడా సిద్ధమయ్యారు. కానీ అదేంటో ఉన్నట్టుండి త్రిష రేంజ్ మారిపోయింది. ఒకేసారి 10 సినిమాలు చేస్తున్నారు ఇప్పుడు. తెలుగులోని చిరంజీవితో విశ్వంబరలో నటిస్తున్నారు త్రిష. ఒక్కో సినిమాకు 6 కోట్లు పైగా పారితోషికం అందుకుంటున్నారు త్రిష. విశ్వంబరకు 10 కోట్ల వరకు తీసుకున్నట్టు ప్రచారం కూడా జరుగుతుంది. ఇదే టైంలో నయనతారకు వచ్చే ఛాన్సులు కూడా త్రిషకే వెళ్తున్నాయని తెలుస్తుంది. దానికి కారణం నయనతార ప్రమోషన్స్ కు రాదు, డేట్స్ ఇష్యూస్. త్రిష మాత్రం నిర్మాతలు చెప్పినట్టు చేస్తుంటారని పేరుంది. అదే ఆమెకు కలిసి వస్తుంది. జవాన్ తర్వాత సౌత్ సినిమాలపై పెద్దగా ఫోకస్ చేయట్లేదు నయనతార. పైగా రెమ్యునరేషన్ విషయంలో అందనంత ఎత్తులో ఉన్నారు. త్రిష ఈ స్థాయిలో బిజీ అవ్వడానికి నయన కూడా ఓ కారణమే. లేడీ ఓరియంటెడ్ వైపే నయన చూపులుంటాయి. కానీ త్రిష 2 కవర్ చేస్తున్నారు. పైగా పారితోషం కాస్త తక్కువే. మొత్తానికి నయనతార మైనస్ లే త్రిషకు ప్లస్ అవుతున్నాయి.